సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ భిక్ష నీ నిజాయితీకి పరీక్ష, నీ నిరీక్షణ ఫలించింది బిడ్డ అని ఈరోజు మనకు బాబా గారు ఒక సందేశాన్ని అందిస్తున్నారండి. ఈ గురువారం ఎవరైతే బాబా గారి కోసం ఈ భిక్షని అందించారో వారందరికీ కూడా బాబా గారు మన నిజాయితీకి పరీక్షగా ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఈ గురువారం రోజున ఎవరైతే బాబా గారి పేరు చెప్పుకొని దానం చేసి ఉంటారో, భిక్షం వేసి ఉంటారో, బాబా గారి పేరుతో ఎవరికైనా అన్నం పెట్టి ఉంటారో, బాబా గారి పేరు చెప్పి ఒకరి కడుపు నింపిన వాళ్ళు ఉన్నట్లయితే వారందరికీ బాబా గారు ఇస్తున్న ఈ సందేశం, మన జీవితంలో మనం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న ఒక కోరిక ఈ రోజుటితో అది తీరిపోతుందమ్మా అని బాబా గారు అంటున్నారండి. మరి ఈ రోజు బాబా గారు ఇస్తున్న ఈ సందేశం వెనుక ఉన్న పరమార్థం అర్థం చేసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, ఎన్నో సమస్యలకు అంతే ఇదిగా కష్టాలను కూడా అనుభవిస్తూ ఉంటాం. వాటి నుండి బయటపడే మార్గమే దైవ మార్గం. ఆ దైవ మార్గాన్ని ఎంచుకోవాలంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మనం చేసే పనులనేవి మంచివయ్యి ఉండాలి. కాబట్టి ఈ రోజు బాబా గారు మనకు ఒక గొప్ప శుభవార్తని అందిస్తున్నారు. తల్లి, నువ్వు ఈ రోజు ఇచ్చిన ఈ భిక్ష గురించి, ఈ దానం గురించి 2 మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. దానం అనేది చాలా మహోన్నతమైనది. చతుర్విధ దానాలు అంటే మరణ భయంతో ఉన్నవానికి అభయం ఇవ్వడం, వ్యాధిగ్రస్తునకు సరైన చికిత్స చేయించడం, విద్యాదానం, అన్నదానం వంటివి. ప్రత్యోపకారం ఆశించకుండా చేసే దానాన్ని సాత్విక దానం అంటారు. తిరిగి ఉపకారాన్ని ఆశించి చేసే దానాన్ని రాజస దానం అని అంటారు. తృణీకర భావంతో చేసే దానాన్ని తామస దానం అని అంటారు. దానం చేసే వారిని 3 రకాలుగా విభజించవచ్చు తల్లి. ఇది బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు పైకి రావాలి అంటే ఈ సాయి సందేశం పూర్తిగా గ్రహించు. ఏ మనిషి అయితే తన వద్ద ఉన్నదంతా ఇచ్చి ఇంకా ఇవ్వలేకపోయానే అని బాధపడుతూ ఉంటారే, అలాంటి వారిని ఉదారుడు అంటారు. తన వద్ద లేకున్నా కూడా ఇతరులను అడిగి తెచ్చి ఇచ్చేవాడిని వదాన్యుడు అంటారు. దానాలు ఏవేవి ఇస్తారో తెలుసా బిడ్డ? ధనం, వస్తువు రూపంలో కానీ, సేవా రూపంలో కానీ ఉంటుంది. ఆకలితో ఉన్న వ్యక్తికి పిడికెడు అన్నాన్ని దానం చేసిన వ్యక్తి ధన్యుడు. ముఖ్యంగా కరువు మొదలైన ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు ఇవి ఇంకా అవసరం. అలాంటి క్లిష్ట సమయాలలో అన్నదానం చేసిన వ్యక్తిని ప్రజలంతా దేవునితో సమానంగా పూజిస్తారు. కన్యాదానం తెలిసే ఉంటుంది. వివాహంలో పెళ్లి కూతురు తండ్రి కన్యగా తన కూతుర్ని ఇచ్చే దానం. వరకట్న ప్రభావం వల్ల ఇది కన్యతో పాటు ధనము, వస్తువులు కనుక వాహన దానంగా కూడా పేరుగాంచింది. పురాణాలలో దానం ప్రస్తావన వస్తే వైశాఖ మాసం దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి. బలి చక్రవర్తి 3 అడుగుల విష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడయ్యాడు. శిబి చక్రవర్తి పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానమిచ్చిన ఉత్తముడు. కర్ణుడు తనకు సహజంగా ఉన్న కవచ కుండలాలను, రక్షక కవచాన్ని దానం చేసి దానకర్ణుడిగా నిలిచాడు. ఏకలవ్యుడు తన బొటన వేలును కోసి ఇచ్చారు. మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం. దానం చేసే వ్యక్తి, దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి. దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికీ అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటారు. ఒక అహంకారికత నీకు చెబుతాను, పూర్తిగా అర్థం చేసుకో తల్లి. భువనగిరి రాజ్యాన్ని చంద్రసేనుడు అనే రాజు పరిపాలిస్తూ అడిగిన వారికి లేదనకుండా దానం చేస్తూ దానం స్వీకరించే వారి పొగడ్తలకు పొంగి గర్విష్ఠిగా మారాడు. ఒకరోజు తన మంత్రి సుబుద్ధితో, మంత్రివర్య, నేడు నాలా దానం చేసేవారు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ప్రభు, శ్రద్ధ
శ్రద్ధయా ధ్యేయం దానం, శ్రద్ధతో ఇవ్వాలి. హిర్హియా ధ్యేయం, గర్వంతో కాక అణుకువతో దానం ఇవ్వాలి. శ్రియాదేయం, ఈ దానం వలన నేనేమి కోల్పోను అనుకోవాలి. అశ్రద్ధయా దేయం, అశ్రద్ధతో దానం చేయరాదు అని పెద్దలు చెబుతున్నారు. ఈరోజు మీకు అటువంటి దానం చేసే వారిని చూపిస్తాను అని మంత్రి రాజుని బయలుదేరదీశాడు. రాజుగారు మంత్రి మారువేషాలలో గుర్రాలపై బయలుదేరి చాలా దూరం ప్రయాణం చేశాక 4 రహదారులు కలిసే చోట ఓ పెద్ద చెట్టు క్రింద ఆకలితో దాహంతో ఆగారు. అదే చెట్టు క్రింద కూర్చుని ఉన్న వృద్ధుడు తన వద్ద గంపలోని గుగ్గిళ్ళు ఆకులో పెట్టి రాజు మంత్రికి ఇస్తూ 2 ముంతల చల్లటి మంచినీరు వారికి అందించి, ఆరగించండి బాటసారులు, మీలాంటి వారి ఆకలి తీర్చడం కోసమే నేను ఈ ఉచిత సేవ చేస్తున్నా అన్నాడు. ఆకలి దాహం తీరిన రాజుగారు, తాత, నీవు పేదవాడిలా ఉన్నావు, ఇలా దానం చేయడానికి నీకు ధనం ఎలా వస్తుంది అని అడిగాడు. అయ్యా, మా ఊరిలో వారం వారం సంత జరుగుతుంది. అక్కడ యాచన చేయగా వచ్చిన ధనాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటాను అని అన్నాడు. ఆ యాచకుని దానగుణం చూసిన రాజు గర్వం అణిగిపోయి అతనికి కొంత ధనమిచ్చి రాజధాని వస్తూ ఉండగా ఓ భిక్షగాడు తను తింటున్న అన్నాన్ని కొంత తన దగ్గరకు వచ్చిన కుక్కకు పెట్టడం చూసి రాజు, మంత్రివర్య, మీరు చెప్పింది నిజమే. కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దానం ఎప్పుడు 3వ వ్యక్తికి తెలియకూడదు. దానం డాంబికానికి కాదు, అంటే అహంకారానికి గర్వానికి కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఆ మహారాజు. ఈ కథ ద్వారా బాబాగారు మనం దానం చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో ఆ దానం యొక్క విలువని మనకు తెలియపరిచారు. కాబట్టి ఎవ్వరొచ్చినా సరే మన ముందు దీనంగా వేడుకునే సమయంలో మనం వాళ్ళని వెనుదిరిగి మళ్ళీ పంపకూడదు. మీ చేతనైనంత సహాయాన్ని అందించాలి. తల్లి, నువ్వు వేసే భిక్ష కూడా ఏ విధంగా ఉండాలి అన్నది కూడా ఇందులో తెలియచేశాను. ఎందుకంటే నువ్వు చేసే దానం చాలా గొప్పగా ఉండాలి. మనస్ఫూర్తిగా నిండు మనస్సుతో ఇవ్వగలగాలి. అలా ఇస్తేనే నీకు మంచి అనేది జరుగుతుంది. ఎప్పుడూ కూడా మంచి బుద్ధులతో మంచి జ్ఞానాన్ని నువ్వు పోగు చేసుకొని ఇలాంటి పనులు చేయగలిగితే నీ జీవితంలో సుఖశాంతులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు నువ్వు అందించిన ఈ భిక్ష నాకు పూర్తిగా అందింది. నువ్విచ్చిన ఈ భిక్ష ద్వారా ఒక పూట 10 జీవులు తృప్తి చెందాయి. కాబట్టి నీ జీవితంలో ఉన్న పాపాలన్నీ కూడా కరిగిపోతాయి తల్లి. ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఈ సాయి ఉన్నంత వరకు ఇలా నీ పాపాలన్నీ కడిగేసేదాకా నీ తోడుగా ఉండి రక్షిస్తాడు. ఇంతవరకు ఎన్నో సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి. వాటినన్నింటినీ తొలగించడానికి ఈ సాయి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నువ్వు చేసే ప్రతి తప్పుకి ఒక శిక్ష ఖరారవుతుంది. అది నువ్వు అనుభవించక తప్పదు. నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చెయ్యి. ఈ రోజు నేను ఒక పరీక్షని నీకు ఇచ్చాను. అందులో నువ్వు నెగ్గావు కాబట్టి నీ నిరీక్షణ ఫలించింది బిడ్డ. ఈ రోజు నుండి సంతోషం మాత్రమే నీ జీవితంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే నా బిడ్డలు కష్టాలలో ఉన్నారు అంటే వారి కోసం నేను తపన పడతాను. ఏ సమయంలో వారు బాధతో నిండి ఉంటారో ఆ సమయంలో నేను వెంటనే వారి దగ్గరకు చేరుకొని వారి దగ్గర ఉన్న సమస్యలు అందుకొని ఆ తర్వాత వాటికి పరిష్కార మార్గం చూపిస్తాను. ఈ గురువారం రోజున నీ కోసమే వచ్చాను తల్లి. ఇంతవరకు నువ్వు పడిన బాధలు ఇక చాలు అని నువ్వు చెప్పిన సమస్యలన్నీ నాకు అర్థమయ్యాయి. కాబట్టి స్వయాన నేనే తరలి వచ్చాను. నువ్విచ్చిన ఈ దానం నాకు అందింది తల్లి. ఇక ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు. నీకన్నిటికీ కారణమైన వాళ్ళని దూరంగా పంపుతున్నాను. వారు ఇక నీ జీవితంలో దగ్గరికి కూడా రాకుండా ఉండేలా చేస్తాను. ఇక సంతోషంగా ఉండవచ్చు. నిన్ను ఇంత కష్టానికి గురి చేసిన వాళ్ళని ఎప్పటికీ కూడా నేను వదలను. వారికి సరైన శిక్షని నేనే విధిస్తాను. వారి తప్పుకి వారే బాధ్యులవుతారు. కాబట్టి నువ్వు చేసిన వాళ్ళు చేసిన నాకు అందరూ సమానమే. ఎవరైనా సరే వారు బాధ్యతగా ఉండాలి. ఎవరైతే వారి జీవితం పట్ల బాధ్యతలను మరిచి తప్పుగా ప్రవర్తిస్తారో, చెడు మార్గంలో వెళతారో అలాంటి వారికి శిక్ష మాత్రం తప్పదు. నేను ఏదో
ఒక రకంగా వారి నిజాయితీకి పరీక్ష పెడుతూనే ఉంటాను. ఆ పరీక్షలో నెగ్గగలిగిన వారందరికీ కూడా వారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న కోరికలన్నీ కూడా తప్పకుండా తక్షణమే తీరుస్తాను. తల్లి, ఎప్పుడూ కూడా శ్రద్ధా సబూరితో ఉండు. అన్ని జీవులపైన విశ్వాసంతో ఉండు. అందరితోనూ కలిసిమెలిసి ఉండు. ప్రేమని పంచు. ఆప్యాయతగా ఉండు. ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోకు. ఏది జీవితంలో శాశ్వతం కాదు అని గుర్తించు. డబ్బుకి ఎప్పుడూ కూడా విలువని ఇవ్వకు. ధనం అనేది ఒక వ్యామోహం లాంటిది. అది ఈరోజు నీతో ఉంటుంది, రేపటి రోజున ఇంకొకరితో ఉంటుంది. కాబట్టి దానిని చూసి వ్యామోహం పొందావే అనుకో, ఇక జీవితంలో నువ్వు అన్నీ కోల్పోయినట్టే. కాబట్టి ఏది శాశ్వతం కాదు అని మాత్రం గుర్తుంచుకొని అవతలి వాడి కష్టాన్ని గమనించు. ఏ సమయంలో అవసరం పడుతుందో అలాంటి వారిని ఆదుకో. అప్పుడు నీ జీవితంలో కూడా కష్ట సమయంలో నీకు దేవుడిలా ఆదుకునేవారు ఎవ్వరో ఒకరు తోడుగా ఉంటారు. నీకు ఆత్మీయులు తోడవుతారు. కనుక ఈ క్షణం ఈ బాబా నీకు అద్భుతమైనటువంటి అవకాశం అందించాడు. తల్లి, నీ జీవితం సంతోషంగా మారబోతుంది. తల్లి, నువ్వు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న నీ కోరిక కూడా నెరవేర్చబోతున్నాను. ఇక అన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా ఉండడానికి నీకు నేనిస్తున్న హామీ. ఎప్పుడూ కూడా ఈ సాయి మీద దృష్టి పెట్టు. సాయి నామాన్ని పలుకుతూ ఉండు. సాయి ఎప్పటికీ నీ చేయి వదలడు. జన్మ జన్మలకు మన బంధం అనేది కలిసి ఉంటుంది. తల్లి, నువ్వు నన్ను నమ్ముకున్నావు. నిన్ను ఎప్పుడూ కూడా ఓడిపోనివ్వను. ఈ బాబా చెప్పింది అన్నీ గుర్తుపెట్టుకొని తూచా తప్పకుండా మలుచుకో. నీ జీవితం ఒక స్వర్గంలా ఉంటుంది అని బాబా గారు ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.